ఛానలుకి స్వాగతం. సంక్రాంతి అంటే పండుగలలో ప్రత్యేకమైన పండుగ. మన తెలుగు సంస్కృతికి అద్దం పట్టే 3 రోజుల వేడుకల్లో ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంటుంది. భోగి, మకర సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజులు మన పల్లెల్లో సంతోషాల పండగను జరుపుకుంటారు. కాని సంక్రాంతి రోజున పిండి వంటలు ఎందుకు చేస్తారో మీరెప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే ఈ పండుగలో పిండి వంటలు కేవలం రుచికి కాదు, ప్రతి వంటకం వెనుక ఒక గొప్ప ఉద్దేశం, ఒక శాస్త్రం, ఒక సాంప్రదాయం దాగి ఉంది. అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం సంక్రాంతికి పిండి వంటలు ఎందుకు చేస్తారు అనే విషయం. విన్నాక మీరు కూడా ఈ పండగను మరింత భక్తితో, ఆనందంతో జరుపుకుంటారు. ఈ విషయాన్ని వీడియోలో క్లుప్తంగా తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సంక్రాంతి అనేది పంట పండుగ. సంక్రాంతి అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే రోజు. ఇది రైతుల పండుగ. పంట పండిన ఆనందాన్ని జరుపుకునే రోజుది. పంట కోసిన తర్వాత కొత్త బియ్యం, కొత్త జొన్న, నువ్వులు, నెయ్యి, బెల్లం ఇవన్నీ కూడా కొత్తగా ఇంట్లోకి వస్తాయి. ఇవి దేవునికి నైవేద్యంగా వాడి ఆ తర్వాత కుటుంబ సభ్యులతో పంచుకుంటారు. పిండి వంటలు అంటే ఈ కొత్త పంటతో చేసిన తిను బండారాలు. ఇవి ప్రకృతి, పంట, దేవుడు ఈ మూడింటికి కృతజ్ఞతగా చేయబడతాయి. అయితే పిండి వంటలకి అర్థం ఏమిటి అంటే, పిండి వంటలు అంటే బియ్యం పిండి, గోధుమ పిండి లేదా జొన్న పిండి, నువ్వులు, బెల్లం, నెయ్యి వంటి పదార్థాలతో చేసే వంటలు. ఉదాహరణకి ఈ సమయంలో అరిసెలు చేస్తారు, గవ్వలు, గారెలు, బూరెలు, జంతికలు, లడ్డూ, మురుకులు ఇవన్నీ కూడా సంక్రాంతి పూట ఇంటింటా వండే వంటలు. ఇవి కేవలం రుచి కోసం కాదు, ప్రతి వంటకం వెనక ఒక శాస్త్రీయ కారణం మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంది. అయితే సంక్రాంతి సమయానికి వాతావరణం చల్లగా ఉంటుంది. చలికాలం చివరి దశలోకి వస్తుంది. ఈ సమయంలో మన శరీరానికి ఎక్కువగా శక్తి కావాలి. కాబట్టి శరీర ఉష్ణోగ్రత నిలబెట్టుకోటానికి బెల్లం, నువ్వులు, నెయ్యి వంటి పదార్థాలు చాలా మంచివి. అందుకే సంక్రాంతి రోజున వీటితో చేసిన పిండి వంటలు తింటారు. నువ్వులు శరీరాన్ని వెచ్చగా ఉంచుతాయి. బెల్లం రక్తాన్ని శుభ్రం చేస్తుంది. నెయ్యి శక్తిని ఇస్తుంది. అంటే పిండి వంటలు కేవలం ఆచారమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. అలాగే దీని వెనక ఆధ్యాత్మిక కారణం కూడా ఉంది. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి పండుగలో అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెబుతారు. అంటే దేవుడికి ఇచ్చే మొదటి నైవేద్యం అన్నం. సంక్రాంతి సమయంలో పంట పండినందుకు ధన్యవాదంగా కొత్త బియ్యం పిండిగా మార్చి వంటకాలు చేసి దేవుడికి అర్పిస్తారు. దీని వెనక భావం ఏమిటంటే, ప్రకృతికి నమస్కారం, పంట కోసం కృతజ్ఞత, దేవుడికి సమర్పణ. అందుకే పిండి వంటలు మొదట గోపాలకృష్ణుడికి, లక్ష్మీదేవికి నైవేద్యంగా పెడతారు. అలాగే కుటుంబ ఐక్యత సంకేతం కూడా దీనిలో దాగి ఉంది. సంక్రాంతి రోజున ఇంట్లోని ప్రతి ఒక్కరూ అమ్మ, నాన్న, పిల్లలు, పెద్దవాళ్లు వంటింట్లో కలిసి పిండి వంటలు చేస్తారు. ఇది కేవలం వంట కాదు, కుటుంబం కలిసే ఒక వేడుక. పిండి వంటలు చేయటం ద్వారా కలిసి తినే ఆనందం, పంచుకునే ప్రేమ అనే భావన బలపడుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఇది ఒక పాఠం, సాంప్రదాయాల విలువను నేర్పుతుంది. అలాగే సంక్రాంతి రోజున మన పల్లెల్లో గోవుల పూజ, గంగమ్మ పూజ, ఎల్లమ్మ పూజ లాంటివి కూడా జరుగుతాయి. పిండి వంటలు దేవతలకు అర్పిస్తే అది వారికి ఆహ్వానం లాంటిది. రండి, మా ఇంటికి రండి అనే ఆహ్వానంగా ఈ వంటలు చేసేవారు. అందుకే అరిసెలు, గవ్వలు వంటి వంటలు తీపిగా చేస్తారు. ఎందుకంటే తీపి అనేది సంతోషానికి, ఆశీర్వాదానికి సంకేతం. అయితే పిండి వంటల్లో నువ్వులు వాడటం వెనక కూడా ఒక అర్థం ఉంది. సంక్రాంతి పూట నువ్వుల లడ్డు తినండి, మతిపెట్టి మాట్లాడండి అనే సామెత ఉంది. దానికి కారణం ఏంటంటే, నువ్వులు శనిగ్రహానికి సంబంధించిన పదార్థం. సంక్రాంతి సమయంలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అది శని ఆధిపత్య రాశి. అందుకే నువ్వులు తినటం ద్వారా శనిగ్రహ దోషాలు తగ్గుతాయనే నమ్మకం కూడా ఉంది. ఇది ఆధ్యాత్మికంగా కూడా, జ్యోతిష్యపరంగా కూడా ప్రాముఖ్యతను కలిగి ఉంది. అలాగే పిండి వంటలు పల్లె జీవనంలో ఒక భాగమనే చెప్పుకోవాలి. పల్లెల్లో పిండి వంటలు చేయటం ఒక ఆచారం కాదు, ఒక ఉత్సాహం లాంటిది. పంట కోసిన తర్వాత ప్రతి ఇంట్లో కొత్త బియ్యంతో అరిసెలు చేస్తారు. ఆ వంట వాసన పొరిగింటికి వెళ్తే వాళ్లు కూడా తమ వంటలను పంచుకుంటారు. ఇలా పంచుకోవటం అనురాగం, ఐక్యత, స్నేహాన్ని కూడా పెంచుతుంది. పిండి వంటలు పల్లె జీవనంలోని సాంఘిక బంధాలను బలపరుస్తాయి. అలాగే పిండి వంటల్లోని శాస్త్రీయ అర్థాన్ని కనుక గమనిస్తే, పిండి వంటలు ఎక్కువగా దీపం దగ్గర కాని లేదా మంట దగ్గర కాని చేస్తారు. ఆ మంటల వేడి వల్ల చలి తగ్గుతుంది. బెల్లం, నెయ్యి, నువ్వుల కలయిక మన శరీరంలోని శక్తిని ఉత్పత్తి చేస్తుంది.
అందుకే ఈ సమయానికి ఈ వంటలు చాలా ఆరోగ్యప్రదం. అలాగే అమ్మాయిల ఆచారంలో కూడా పిండి వంటలు ఉంటాయి. ముఖ్యంగా పల్లెల్లో యువతులు గంగవల్లి పూజ, ముగ్గుల పోటీ, పిండి వంటల పోటీలు చేసేవారు. ఇది మహిళలకు ఒక సాంస్కృతిక ఉత్సవం లాంటిది. వారు తమ చేతులతో చేసిన వంటలను దేవుడికి అర్పించి ఆ తర్వాత పంచుకుని తినటం ద్వారా సృష్టి యొక్క శక్తిని గౌరవిస్తారు. అలాగే పిండి వంటలు సమాజంలో అర్థాన్ని కూడా సూచిస్తాయి. ప్రాచీన కాలంలో అరిసెలు చేయగలిగిన ఇంటి స్థితి బాగుంది అనే మాట ఉండేది. ఎందుకంటే బెల్లం, నెయ్యి, నువ్వులు అన్నీ ధనసంపద సూచికలు. అందువల్ల పిండి వంటలు చేయటం ధనప్రాప్తి, ఆహార సంపద, సమృద్ధికి సూచికగా భావించేవారు. అలాగే పిండి వంటలు దేవుడికి అర్పించిన తర్వాత తింటారు. దీని వెనక భావం ఏమిటంటే ముందు దేవుడు, తర్వాత మనం అని. ఇలా మనం తినే ప్రతి ఆహార పదార్థంలో దేవుడి ఆశీస్సు ఉంటుందని నమ్మకం. అలాగే పిండి వంటలు ఎక్కువగా తీపిగా ఉంటాయి. అవి మనసును తీపిగా ఉండాలని, మాట తీపిగా ఉండాలని సూచిస్తాయి. అంటే సంక్రాంతి పూట పిండి వంటలు తింటే సంవత్సరం మొత్తం మన జీవితంలో మాధుర్యం, ఆనందం, సుఖం నిండుతుందనే విశ్వాసం కూడా ఉంది. భోగి రోజు పాతదాన్ని తగలబెట్టి కొత్తదాన్ని ఆహ్వానించే రోజు. ఈ రోజు గవ్వలు, గారెలు చేస్తారు. మకర సంక్రాంతి రోజు ప్రధానమైన రోజు. ఈ రోజు అరిసెలు, బూరెలు, నువ్వుల లడ్డూలు చేస్తారు. కనుమ రోజు బంధువులు కలిసే రోజు. ఈ రోజు మిగిలిన వంటలను పంచుకుంటారు. ఇలా 3 రోజులు పిండి వంటల సువాసనలతో ఇల్లంతా కూడా నిండిపోతుంది. అయితే మనం నేర్చుకోవలసిన పాఠం ఏమిటంటే ఇప్పటి తరం చాలా వరకు ఈ పాత ఆచారాలను మర్చిపోతుంది. కాని మన తాతలు, అమ్మమ్మలు చేసిన ప్రతి పిండి వంటలో ఒక ఆచారం, ఒక శాస్త్రం, ఒక ప్రేమ ఉంది. కాబట్టి ఈ సంక్రాంతికి మీరు కూడా ఇంట్లో పిండి వంటలు చేయండి. చిన్నపిల్లలకు చెప్పండి, ఇది కేవలం వంట కాదు, మన సంస్కృతి అనే విషయాన్ని. సంక్రాంతి పండుగ అనేది ప్రకృతికి కృతజ్ఞత, దేవుడికి సమర్పణ, కుటుంబానికి ప్రేమ, ఆరోగ్యానికి రక్షణ. పిండి వంటలు ఈ 4ంటికి సంకేతం. అందుకే ఈ సంక్రాంతి పిండి వంటలు చేయటం మానుకోకుండా ఆనందంగా కుటుంబంతో కలిసి వండి, పంచుకొని, తిని తీపిగా ఉండండి. పిండి వంటలు తీపిగా ఉంటాయి, మనసులు కూడా తీపిగా మారతాయి. మనం పండుగలు జరుపుకునేంతవరకు కూడా మన సంప్రదాయం నిలిచే ఉంటుంది. అలాగే మీరు చేసుకున్న పిండి వంటలను పేదలకి కూడా, ఎవరికైనా సరే, అంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి పేదలకు కొంచెం పంచిపెట్టండి. దీనివల్ల కూడా ఎంతో పుణ్యం లభిస్తుంది. ఎందుకంటే కనుక దాన ధర్మాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దాన ధర్మాలు చేయటం ద్వారా భగవంతుడి ఆశీస్సులు మనకు ఎల్లవేళలా తోడుగా ఉంటాయి. చూశారు కదండి సంక్రాంతి పండుగ యొక్క విశిష్టత ఏంటి? అలాగే సంక్రాంతి పండుగకు పిండి వంటలు ఎందుకు చేస్తారు? ఏ రోజు ఏ వంటలను చేసుకుంటారు? అలాగే ఈ పిండి వంటల వెనుక ఉన్నటువంటి పరమార్థం ఏంటి? ఈ వంటకం ద్వారా ఎటువంటి ప్రయోజనాలు మనకు ఉంటాయి? ఆరోగ్యపరంగా, శాస్త్రీయపరంగా, ఆధ్యాత్మిక పరంగా ఈ పిండి వంటలు చేసుకోవటం వెనక దాగి ఉన్నటువంటి పరమార్థం ఏంటి? ఈ పూర్తి అంశాల గురించి వీడియోలో వివరంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.